వీడియోలో మనము హౌ టు హౌ డు యూ ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ ద లాస్ట్ అక్యురెన్స్ ఆఫ్ ఎ వాల్యూ అనే క్వశ్చన్‌ని మనం డిస్కస్ చేద్దాము. లాస్ట్ అక్యురెన్స్ ఆఫ్ వాల్యూ అనమాట. అంటే లాస్ట్ ఇండెక్స్‌ని మనము కనుక్కోవటం. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ద్వారా మనము ఎరే లోపల ఆ యొక్క మనం ఏదైతే మన ఐటెమ్ ఎలిమెంట్ ఇచ్చామో, ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ అనేది ఏదనేది మనము ఫైండ్ చేయటం అనమాట. దీనికి ఉదాహరణగా నంబర్స్ అని చెప్పేసి నేనొకటి ఎరే తీసుకున్నాను. అందులో 10, 20, 30, 20, 40, 20 అని చెప్పేసి మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఒక ఎలిమెంట్ అంటే ఎక్కువ సార్లు మల్టిపుల్ టైమ్స్ ఉన్నప్పుడు మనము చివరిసారి ఎప్పుడొచ్చింది, మొదటిసారి ఎప్పుడొచ్చింది అని ఆ వాల్యూ అని చెప్పేసి, ఆ ఎలిమెంట్ అని చెప్పేసి ఫైండ్ చేయడం కోసం అనమాట. దీన్ని లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం మనము. అయితే ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ వాడితే ఏమైద్దంటే మనకి మొట్టమొదట అంటే ఇది 20 అనేది ఈ యొక్క ఫస్ట్ అంటే మనకి 3 టైమ్స్ ఉంది గదా! ఈ ఫస్ట్ ఎప్పుడొచ్చిందనేది చెప్తుందది. కానీ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏం చెప్తుంది? చివర ఎప్పుడొచ్చింది? చివరన ఏ ఇండెక్స్ నంబర్‌లో ఉంది అని చెప్పేసి చెప్తుందనమాట ఇది. అదే దానికి అదే తేడా అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అనేది వాల్యూ మొదట ఎక్కడుందో చెప్తుంది. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ వాల్యూ అనేది చివర ఎక్కడుందో చెప్తుందనమాట. నేను ఈ యొక్క దీన్ని రన్ చేస్తే అప్లికేషన్ ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందంటే 5 అని వచ్చిందనమాట. మనకి ఆన్సర్ వచ్చి 5 వచ్చింది. 5 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 0తో స్టార్ట్ అవుతాయి కదా! మనకి ఇండెక్స్ వాల్యూస్. అందుకని చెప్పి 0, 1, 2, 3, 4, 5 అంటే 20 అనేది లాస్ట్ అంటే చివరిసారి ఎప్పుడు ఏ ఇండెక్స్‌లో ఉంది అంటే 5 ఇండెక్స్‌లో ఉంది. ఫస్ట్ టైమ్ ఎక్కడుంది 20 1లో ఉంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1లో ఉంది. చివరిసారి ఎప్పుడుందనమాట 5 అనే ఇండెక్స్‌లో మనకి 20 అనేది వాల్యూ, ఈ 20 అనే వాల్యూ ఉందని చెప్పేసి ఇది మనకి చెప్తుందనమాట. ఇది మనకి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అని చెప్పేసి మన ఎరే మెథడ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఇంకా ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మనకి ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే మీకు రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనకి ఇంటర్వ్యూలో అంతే అడుగుతారు. ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుందనమాట. ముఖ్యంగా దీన్ని ఎప్పుడు మనం రియల్ టైమ్‌లో సెర్చింగ్ చేయడం అంటే సెర్చ్ చేయటము, డేటా ఫిల్టర్ చేయటము, ఇలా వాలిడేషన్ చేయటము ఇలాంటి సమయంలో మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అనమాట.